మరిచిపోలేదు కాబట్టి నిరంతరము ఏదో ఒక రీతిగా ఆమెను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము కాబట్టి మనకప్పుడే సంవత్సర కాలం గడిచినదా అనేటువంటి ఆలోచన కలుగుతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ చదువుదామా? హల్లెలూయా. ఏండి మనమందరం కూడా ఆ తల్లి గారిని మరిచిపోలేదు కనుకనే మనకందరికీ కూడా సంవత్సర కాలము గడిచినదా అనేటువంటి ఆలోచన కలుగుతా ఉన్నది. నిన్న మొన్ననే జరిగిందేమో అనేటువంటి రీతిగా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ నా దేవుని ప్రియులారా, భౌతికముగా తల్లి గారు మన మధ్య లేకపోయినప్పటికీ వారితో ఉన్నటువంటి మధురమైనటువంటి స్మృతులు కుటుంబానికి కానివ్వండి, అలాగే కుటుంబ బిడ్డలకు, బంధువులకే కానివ్వండి, అలాగే సంఘానికి, సేవకులకు కూడా ఆమెతో మధురమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. నా మట్టుకు నేను కూడా చెప్పగలను. ఏమిటయ్యా అంటే, ఆ తల్లిగారు ఆరోగ్యం బాగలేనప్పుడు మా దగ్గరికి వచ్చారు. కొన్ని దినాలు ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయడం జరిగినది. నా తల్లి, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి ఏ రీతిగా ఉండిద్దో అదే రీతిగా ఆ తల్లి గారు కూడా ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. ఎప్పుడు పలకరించినా సరే వారి చిన్న కుమారుడితో నన్ను పోల్చి ఇద్దరు కూడా ఒకేలా ఉన్నారే, ఒకే ప్రాంతపు వారే అనేటువంటి తల్లి. పాపం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు భౌతికంగా లేకపోయినప్పటికీ అంతరంగికంగా, ఆత్మ సంబంధముగా, ఆత్మీయంగా వారి జ్ఞాపకాలు మన మధ్య ఉన్నాయి. అలాగే దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని. దేవుని పిల్లరా, ఒక తల్లి ఏ రీతిగా అయితే ఆదరణ కలుగు చేసిందో ఒక కుటుంబానికి, ఆ రీతిగా ఈ కుటుంబానికి దేవుడే నిత్యమైనటువంటి ఆదరణ నిరంతరము కూడా కలిగించునుగాక. హల్లెలూయా. కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని నేను మీతో తెలియజేస్తాను. దేవుని వాక్యాన్ని మనం విందాము అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. లూకాసు వార్త కొన్ని వాక్యాలను మనం చదువుకుందాం. 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాము. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా సజీవుడైనటువంటి వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు నాయన, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. రైట్. మంచిది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. సజీవుడైనటువంటి వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మనకందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడిగా ఉన్నటువంటి రోజులలో ఆయన దేని నిమిత్తమైతే ఈ లోకములోనికి వచ్చారో ఆ కార్యాలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చి ఉన్నారు. దేని కొరకైతే ఆయన ఈ లోకములోనికి పంపబడ్డారో ఆ పనిని, ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చి, ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఆయన ఏ రీతిగా మరణించవలసి వస్తున్నదో, ఎటువంటి మరణాన్ని ఆయన పొందబోచున్నారో దానిని కూడా ఆయన తనను వెంబడించేటువంటి వారికి తెలియపరిచి ఉన్నారు. ఏమండి, కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినటువంటి తర్వాత ఆయనను తీసుకొని వెళ్ళిపోయి సమాధి చేశారు. సమాధిలో ఆయన పెట్టబడ్డారు. అందరూ కూడా ఏడ్చుచూ ఉన్నారు. ఎవరు ఏడుస్తున్నారు? ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఏడుస్తూ ఉన్నారు.
ఆయనను వెంబడించినటువంటి వారు ఏడుస్తూ ఉన్నారు, ఆయనతో తిరిగిన వారు ఏడుస్తూ ఉన్నారు, ఆయనని అనుకరించిన వారు, ఆయనతో నడిచినటువంటి వారు, ఆయన మాటలు విన్నటువంటి వారు అందరూ కూడా ఏడ్చుచూ ఉన్నారు. ఏమన్నాయా అంటే, ప్రభువు మనకు లేడు, ప్రభువు మనకు రాడు, ప్రభువును మనం ఇక చూడలేము అని చెప్పని వారందరూ కూడా చింతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఒక మాట నన్ను అడగనివ్వండి, ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన సంగతులన్నీ కూడా ఏమైపోయాయి? వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. ఏమండి, ఆయన ఏమైతే చెప్పాడో, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి సంగతులను వారు మరిచిపోయారు. 3వ దినము రానే వచ్చింది. స్త్రీలందరూ కొంతమంది కలిసి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పని సమాధి దగ్గరికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. దేనికయ్యా అంటే, ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పి. అక్కడ దేవదూతలు కనబడి అంటున్నారు, మీరు ఎందుకు ఈ స్థలానికి వచ్చారు? మీరు మృతులలో యేసుక్రీస్తు ప్రభువుని మీరు చూస్తున్నారా? ఆయన మరణించాడు, ఆయనని తీసుకొని వెళ్ళి సమాధి చేశాము కనుక ఆయన మృతులలోనే ఉంటాడు అని చెప్పని మీరు మృతులలో ప్రభువును మీరు చూస్తున్నారా? సజీవుడైనటువంటి వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? దేవునికి స్తోత్రం చేద్దామా? దగ్గరగా చేద్దామా? హల్లెలూయా! యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే మృతుడు కాదు, ఆయన సజీవుడు. జాగ్రత్తగా విందాం. ఏమండి, యేసు ప్రభువు మరణించాడు, ఆయనను తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఆయనను సమాధిలో పెట్టాము కాబట్టి ఆయన మృతుడుగానే ఉన్నాడు అని చెప్పాలి. దేవుని ప్రియులారా, ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుదాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేనేమై ఉన్నాను? చెప్పాలా? ఏమై ఉన్నాను? నేను సజీవుడుగా ఉన్నాను. ఏమండి, యేసుక్రీస్తుని మృతులలో చూడకూడదు, మరణించినటువంటి వానిగా చూడకూడదు. ఆయన ఎవరయ్యా అంటే సజీవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాత్సల్యతను బట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తునందు ఉండి ఆయనను విశ్వసించి, ఆయనను నమ్మి, ఆయన రక్తము చేత కడగబడి, నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాస జీవితాన్ని కొనసాగించి, ఒకవేళ ఎవరైనా మృతి పొందినట్లయితే ఏమండి, అటువంటి వారిని మృతులలో మనము చూడకూడదు. యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే సజీవుడిగా ఉన్నాడో, క్రీస్తునందు మృతి పొందిన వారు కూడా వారు మృతులు కాదు, సజీవులు. దగ్గరగా చెప్పండి. వారెవరు? చెప్పాలి. వారెవరు? సజీవులు. ఒకసారి మోషే గారు మాట అన్నారు, దేవుని గురించి మాట్లాడుతూ, ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు,
ఆయన యాకోబు దేవుడు అని ఈ మాట అంటూ ఉన్నప్పుడు అప్పటికి అబ్రహాము మరణించారు, అప్పటికి ఇస్సాకు మరణించారు, అప్పటికి యాకోబు మరణించారు. అయినా సరే మోషే గారు అంటారు, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని నేను అంటున్నానని మీకు ఆశ్చర్యం కలుగుతుందా? ఏమండి? ఆయన దృష్టిలో వారందరూ కూడా సజీవులుగా ఉన్నారు. రోమీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము, క్షమించాలి, ఆ మాటను మనం చదువుదాము. దేవుని బిడ్డలారా, ఆ మాటని మనం చదువుదాము. చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్య రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించినటువంటి దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి కూడా తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఆయన ఎవరంట? చెప్పాలి. ఆయన ఎవరంట? ఏమండి? మృతులను సజీవులుగా చేయువాడు. ఆయన ఎవరయ్యా అంటే మృతులను సజీవులుగా చేయువాడు, సజీవులుగా మార్చువాడు. ఒకసారి నా వైపు చూడండి. భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఏమండి నీతిగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక ఆమె ఉన్నది. ఒక ఆమె పాప, ఆమెకి ఎవ్వరూ లేరు, నాన్నవారు ఎవ్వరూ లేరు. ఏదో ఒక చిన్నపాటి తన ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకొని బ్రతికేటువంటి ఆమె. ఏమండి? తనకు తెలిసినటువంటి దానిలోని చక్కగా కొన్ని వస్త్రాలు కుట్టుకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ కాస్త విధవరాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి కూడా సహాయకర్తగా, సహాయకురాలుగా నిలిచేటువంటి ఆమె తబిత. ఉన్నట్టుండి సడన్ గా ఆమె మరణించింది. మరణానికి ఏమండి ఉన్నట్టుండి కాలం వచ్చి ఉండవు, మరణానికి ఉండవు. ఎవని ఆయుష్ కాలం ఎంతో ఏ మనుష్యుడికి కూడా తెలియదు. ఏ మనుష్యుడు కూడా అనుకోకూడదు, నేను అన్నేళ్ళు బ్రతుకుతా, నేను ఇన్నేళ్ళు బ్రతుకుతా, నేను అంతకాలం జీవిస్తే ఇంతకాలం జీవిస్తా అని చెప్పేసానని. ఎందుకయ్యా అంటే మనం అందరము కూడా అంతలో కనపడి అంతలోనే మాయమైపోయే వారిమే. ఒక మాయ, ఇది అర్థం కావాలి. మనమందరము కూడా ఒకసారి చెయ్యి జారి ఒలికిపోయినటువంటి నీటిని, ఏమండి ఒకసారి ఒలికిపోయాయి, మరలా తిరిగి నేల మీద పడ్డ తర్వాత ఆ నీళ్ళని ఎత్తుకోగలమా? ఎత్తుకోలేదు. అలాంటి వారిమే. ఏమండి త్రాసు మీద ధూళి లాంటి వారమే. చేత నుండి జారిపడేటువంటి మంచు బిందువు లాంటి వారమే. కనుక మనం అంతకాలము ఇంతకాలం అని ఏ మనుష్యుడు కూడా ఏమండి లెక్క కట్టుకోకూడదు. ఏమంటాడు? నరుడి ఆయుష్ కించ వయస్సు అన్నాడు. కించ వయస్సు అని పువ్వు పుట్టినట్టుగా వాడు పుడుతున్నాడు, పరిమళిస్తున్నాడు, అంతలోనే వాడిపోతాడు, అంతే. కనుక మానవుని ఆయుష్ కాలానికి పరిమితి అనేటువంటిది ఉన్నది.
నేను అంతకాలం ఇంతకాలం అనేటువంటిది కాదు. ఎవరి కాలం ఎప్పుడు వచ్చిందో, తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు అన్నాడు ప్రసంగి గ్రంథంలో. ఏమండి, తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. బాధాకరమైనటువంటి వలలో పక్షులు చిక్కుబడినట్లుగా వారు చిక్కుబడిపోతారన్నారు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటయా అంటే, ఆ దేవుని పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచి మృతి పొందినటువంటి వారు మృతులు కాదు. వారు ఎవరయ్యా అంటే సజీవులు. తబిత అనేటువంటి ఆమె మరణించింది. అందరూ కూడా ఏడుస్తున్నారు. చాలా మంచిదండి, మంచి పనులు చేసిన ఆవిడండి, ఏమండి మాకెందరికో సహాయకురాలుగా నిలిచినటువంటి ఆమె అండి అని చెప్పానని ఏడుస్తున్నారు. దైవజనుడు పేతురు వచ్చారు. నా దేవుని పిల్లరా, ఆమెను బ్రతికించారు సజీవురాలిగా. ఆ మాటలు మీరు చదవండి, అపోస్తుల కార్యాల్లో రాయబడినటువంటి మాట, 9వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 41వ వచనం చదువుదామా. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునిగా అప్పగించెను. అండి, అందరూ అనుకుంటున్నారు తబిత చనిపోయింది. తబితాని మనం ఇక చూడలేము, ఆమె మృతి పొందింది, ఇక మన మధ్య ఆమెకి ఎటువంటి ఏమి లేదు, ఎటువంటి సంబంధం లేదు. నా దేవుని పిల్లరా, ఓ నిరీక్షణ లేనటువంటి జనముకు మళ్ళీ, నిరీక్షణ లేనటువంటి ప్రజలకు మళ్ళీ నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కూడా బ్రతకవలసినటువంటి అవసరత లేదు. నీకొక దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. నీకు దేవుడు ఒక నిరీక్షణ కలుగు చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించినట్లయితే మరలా దేవుడు వారిని సజీవులుగా మార్చుచున్నారు అని. దేవునికి స్తోత్రం. తల్లి సరోజినమ్మ కూడా ఆమె సజీవురాలు, ఆమె మృతురాలు కాదు. మృతులలో ఆమెను చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవం. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే, ఏమండి, ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆమె దేవుని నమ్ముకున్నటువంటి ఆమె. నా అనుభవంలో నేను చెప్పగలను, దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచినటువంటి ఆమె. కొద్ది దినాలే మా మధ్య ఆమె ఉన్నది. ఎప్పుడు మాట్లాడినా సరే దేవుని గురించినటువంటి సంగతులు, దేవుడు చూసుకుంటాడా అనేటువంటి మాట ఏమండి తరచుగా పలుకుతూ ఉండేది ఆ పదాలను. ఆమె మృతురాలు కాదు, ఆమె సజీవురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా చదవమా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 30వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యముగా కొంతమంది ఉన్నారండి. యెహెజ్కేలు అనేటువంటి భక్తుని ఓ లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆత్మ ఓ లోయలోనికి దించితే ఆ లోయ అంతా కూడా ఎండిపోయినటువంటి ఎముకలతో నింపబడి ఉన్నది. వారందరూ అనుకుంటున్నారు మా ఆశలన్నీ కూడా విఫలమైపోయాయి.
ఈ మాట జాగ్రత్తగా వినాలి. మా ఆశలు అన్నీ కూడా విఫలమైపోయాయి, మేము ఏం చేయగలం? యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎముకలతో నీవు మాట్లాడు అని చెప్పాడు. యెహెజ్కేలు ప్రవచిస్తే ఏమండి, ఆ ఎముకలన్నీ కూడా ఒక గొప్ప సైన్యముగా మార్చబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఒకవేళ ఈనాడు నీవు కూడా నీ జీవితంలో ఏమండి, మా ఆశలన్నీ కూడా విఫలమైపోయాయి, మా ఆశలన్నీ కూడా అడుగంటిపోయాయి, మేము ఏమైపోతాము? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. భౌతిక సంబంధమైనటువంటి వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చునేమో. ఏమండి, గతించిన దినాలలో ఫాదర్స్ డే అని జరుపుకున్నారా? ఫాదర్స్ డే అని చెప్పని. రాబోయే రోజుల్లో మదర్స్ డే అని జరుపుకుంటారు. ఏమండి, భౌతిక సంబంధమైనటువంటి వారు ఎవరైనా సరే తల్లి విడిచిపెట్టి పోవచ్చు, తండ్రి విడిచిపెట్టి పోవచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టి పోవచ్చు, బంధుమిత్రులు విడిచిపెట్టి పోవచ్చు, కట్టుకున్నటువంటి భర్త భార్య విడిచిపెట్టి వెళ్ళవచ్చు. కానీ నిరంతరము కూడా విడువనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టరు, ఆయన మనల్ని వదిలిపెట్టరు, ఆయన ఏమండి మనల్ని విడిచిపెట్టలేరు. అందుకే ఒక తల్లి వాణిని ఏ రీతిగా ఆదరించిద్దో, ఏమండి ఒక కష్టం వచ్చిందనుకోండి, బిడ్డలకి తల్లికి వెళ్ళి చెప్పుకుంటారు. ఒక కష్టం వచ్చిందనుకోండి, ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? తల్లికి వెళ్ళి చెప్పుకుంటారు. ఎంత వయసు వచ్చేదాకా చెప్పండి, ఎంత వయసు వచ్చేదాకా? నవ్వుతారేంటి? ఎంత వయసు వచ్చేదాకా? నేను ఒక మాట చెప్పనా, ఎంత వయసు వచ్చినా సరే అండి, పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పుకుంటారు అండి, కాస్త యవ్వన ప్రాయం వచ్చి నాకు చెప్పుకుంటారు. అలాగే పెళ్ళైన తర్వాత కూడా చెప్పుకుంటారా? చెప్పుకుంటారా? భార్య మంచిది అనుకోండి, నా భార్య మంచిదమ్మా, బాగా చూసిద్దమ్మా అండి, కుటుంబ విషయాలన్నీ చెప్పుకుంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే తల్లికి వెళ్ళి చెప్పుకుంటారు. ఎందుకు తల్లికే వెళ్ళి ఎందుకు చెప్పుకుంటారయ్యా అంటే, తల్లి ఆదరించింది కాబట్టి అండి. ఆ బిడ్డలను హక్కుని చేర్చుకొని వాట్ ఎవర్ ఏదన్నా రానివ్వండి, బిడ్డలకి ఏదన్నా రానివ్వండి అండి, తల్లి ఏం చేసిందా అంటే తన ఒడిలో చేర్చుకొని బిడ్డలని ఆదరించింది, ప్రేమగా నిమిరి వారి పరిస్థితి ఏంటో గుర్తిరిగి అండి ఆదరణకరంగా నిలిచింది తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డలను ఆదరణతో నడిపించొచ్చో, నా దేవుని పిల్లరా, దేవుని వాత్సల్యతను బట్టి మీకు బోధిస్తున్నాను. మనం ఆరాధించేటువంటి దేవుడు ఒక తల్లి వలె మన ఎడల ఆయన వ్యవహరిస్తారు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎంతమందికి ఈ మాట అర్థమైంది అండి? ఒక ఆయన వచ్చాడు ఊర్లోకి, మీకు అది చేస్తా, మీకు ఇది చేస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని అంటే విపరీతంగా నమ్మారు. ఆ తర్వాత ఏం చేస్తారో ఏమో, దేవుని చిత్తం. ఇవి ఆ వాగ్దానాలు కాదు, ఆయన మాట ఇస్తే నెరవేరుస్తారు. కాబట్టి ఒక తల్లి ఏ రీతిగా అయితే ఆదరించిద్దో ఆ రీతిగా ఆయన ఆదరిస్తారు. నా దేవుని పిల్లరా,
దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణించినా సరే వారు మృతులు కాదు. వారు ఎవరయ్యా అంటే సజీవులు, 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 సజీవులు. ఒక ఆయన చనిపోయాడండి పాపం. ఆయనకి 2 భార్యలు. ఏమండి, ఒక రోజున చాటలు ఎత్తుకొని పోయారంట. ఎక్కడికి? సమాధి దగ్గరికి. చాటలు ఉన్నాయి కదా, చాటలు తీసుకొని పోయారంట. పెద్ద భార్య ఏమో తలగడ దగ్గర, చిన్న భార్య ఏమో కాళ్ళ దగ్గర చాటలు పెట్టి ఊపుతున్నారంట. అయ్యా, బ్రతికున్నప్పుడు గాలో గాలో గాలో, నాకు గాలి సరిపాటం లేదు, ఇసరండో ఇసరండో అనేవాడు ఇంట్లో ఉండి. ఏమండి, ఇప్పుడు గాలి ఆడుతుందంటయ్యా నీకని చెప్పి నేను ఏం తీసుకొని పోయారంట? చెప్పాలా? ఏం తీసుకొని పోయారు? చాటలు తీసుకొని పోయి ఎక్కడ ఇసురుతున్నారు? ఏమండి, ఎక్కడ ఇసురుతున్నారు? అక్కడ ఇసురుతా ఉన్నారు. లోకము ఏమండి అనేకమైనటువంటి పోకడల గుండా నడిపించబడింది. నీకు ఆ స్థితి లేదు, నీకు ఆ పరిస్థితి లేదు. ఆమె మృతురాలు కాదు, ఆమె సజీవురాలు. సజీవమైనటువంటి వారిని మీరు మృతులలో వెతకబాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే సజీవుడుగా ఉన్నారో, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా సజీవులుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 116వ కీర్తనలో 9వ వచనంలో రాయబడినటువంటి అమూల్యమైనటువంటి మాటను చదవండి. నేను ముగింపులోనికి వస్తున్నాను. 116వ కీర్తన 9వ వచనము. సజీవులు ఉండేటువంటి దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎడు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను సజీవులు ఉండేటువంటి దేశములో. ఏ దేశంలో అంట? ఏ దేశంలో అంట? ఏమండి, సజీవులు ఉండేటువంటి దేశములో. దేవునికి స్తోత్రం. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సజీవులు ఉండేటువంటి దేశములో ఏమండి నా కాలాన్ని నేను గడుపుతాను. యేసు ప్రభు అన్నాడు, ఏమండి ఇది మనకి విశ్రాంతి స్థలము కాదు. ఇక్కడ మనకి విశ్రాంతి అనేటువంటిది దొరకదు. మనం ఏదైనా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటే ఏమండి మనకు విశ్రాంతి కలిగించేటువంటి స్థలము ఏమిటయ్యా అంటే అది దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి అమూల్యమైనటువంటి మాట. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి మాట, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అని రాయము. నిజమే, వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుకుంటున్నారు? చెప్పాలా? ఏం పొందుకుంటున్నారు? విశ్రాంతి పొందుకుంటున్నారు. ఏమండి విశ్రాంతి పొందుకుంటున్నారు. ఒక మంచి మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ఈ మధ్యకాల సమయంలో గొప్ప దైవజనుడు చెప్పారు, ఏమండి రాజమండ్రి జాన్ వెస్లీ, ఐ థింక్ హోలీ వండర్స్
బైబిల్ వండర్స్, బైబిల్ వండర్స్. వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఇప్పుడు స్టిల్ ఉన్నారా? రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏమిటయ్యా అంటే, వాళ్ళ నాన్నగారు మరణించేటప్పుడట బిడ్డలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఆ నాన్నగారు చెప్పారంట, మీరు ఏడవబాకండి, నేను మంచి దేశానికి, మంచి స్థలానికి, నాకు సంతోషాన్ని కలిగించేటువంటి స్థలానికి నేను వెళ్ళబోతున్నాను. అక్కడికి వెళ్ళొద్దు, ఆ స్థలానికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడే బాధపడతా, ఇక్కడే వేదన పడతా ఉండాలని మీరు కోరుకున్నట్లయితే మీరు ఏడవండి. లేదు, నేను వెళ్ళేటువంటి దేశంలో నాకు నెమ్మది దొరికింది కాబట్టి ఆ దేశానికి నేను వెళ్ళాలి అని మీరు ఆశపడినట్లయితే మీరు ఏడవబాకండి అని ఓ మంచి నిరీక్షణతో కూడిన మాట చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ఏ రీతిగా సజీవుడిగా ఉన్నారో, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా, వారు మరణించినా సరే వారు మృతులు కాదు, వారు సజీవులు, సజీవులు, సజీవులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ తల్లినైతే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఏ తల్లి నిమిత్తం అయితే మనం ఈ స్థలంలో కూడి ఉన్నాము, ఆ తల్లి గారు ఏమండి సరోజనమ్మ, ఆమె మృతురాలు కాదు, ఆమె సజీవురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఏ రీతిగా అయితే సజీవురాలుగా మార్చబడిందో, ఈరోజు నీవు నేను కూడా యేసునందు విశ్వాసం ఉంచి మన యాత్ర ముగించినట్లయితే మనము కూడా సజీవులుగా మార్చబడతాము. ఒకవేళ ఇంకా నువ్వు యేసు ప్రభువును తెలుసుకోకుండా, ఒకవేళ ఇంకా నువ్వు నామకార్థంగానే భక్తి చేసుకో, ఈ లోకపు మాయ నటననే నువ్వు స్థిరము శాశ్వతమైన భ్రమలో బ్రతికితే ప్రమాదం. ఇకనైనా నువ్వు మేలుకొని సంపూర్ణమైన విశ్వాసంతో నడిపించబడాలని దేవుని వాత్సల్యతను బట్టి ఈ మాటలు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఘనుడా, గొప్పవాడా, నీకు స్తోత్రాలు మా నాయన. ప్రభు, తల్లి గారు భౌతికముగా మా మధ్య లేరు, కానీ ఆమెతో ఉన్నటువంటి ప్రభు, పెనవేసుకుపోయినటువంటి ప్రభు, అనేకమైన మధురమైన స్మృతులు మేము నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమె మృతురాలు కాదు, ఆమె సజీవురాలు అని. అయ్యా నీకు స్తోత్రం. నా దేవా, మృతులను సైతము సజీవులుగా చేయువాడవు నీవు, మృతులను సైతము బ్రతికించువాడవు నీవు. ప్రభువానికి స్తోత్రం. తన వరసలో ఆమె బ్రతికించబడుతూ ఉన్నది. అయ్యా, మేము కూడా నాయనా మా విశ్వాస యాత్రలో, ఈ లోక యాత్రలో ప్రభువా నమ్మకముగా బ్రతుకుతూ, నాయన నమ్మకముగా జీవిస్తూ, నమ్మకముగా ప్రభువా నీ ఎదుట భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ నడుచుకున్నట్టుకు సహాయము దయచేయండి ప్రభు. ఈ లోకపు మాయలో, ఈ లోకపు వరవడిలో కొట్టుకొని పోకుండా మాత్రం జీవించినట్లుగా సహాయము దయచేయండి ప్రభు. ఇదిగో నాయనా నీకు స్తోత్రం. తల్లి ఏ రీతిగా అయితే విశ్వాస జీవితాన్ని కొనసాగించిందో, తనకివ్వబడినటువంటి భర్త, పిల్లల ప్రభువానికి స్తోత్రం. యావత్తు సంతతి మా నాయన సంపూర్ణముగా నీ యందు విశ్వాసం ఉంది, క్రమముగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ మా ప్రభు యేసు నామములో వారు వర్ధిల్లుదురుగాక. నాయనా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఓ నిత్యమైనటువంటి ఆదరణతో మా ప్రభువా మీరు కుటుంబాన్ని ఆదరించుదురుగాక. నా దేవా మీకు స్తోత్రం. తల్లి ప్రేమను మా నాయన మీరు కనబరుస్తూ ప్రభు నీకు వందనాలు. మీరు నడిపించమని అయ్యా చెరువచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభు కృప కలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా తండ్రి అయానికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపణ చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని సేవకుల ఆశీర్వాదం.
ఆశీర్వాదం. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, అయా నా తండ్రి ప్రభువా, సరోజిని గారి ఆత్మకును ఈ కూటమి ఏర్పాటు చేసిన నాయన వారి భర్త గారు వెంకటరత్నం గారిని బట్టి, కుమారులు బట్టి, కోడళ్ళు మనవరాలను బట్టి, కుమార్తెను బట్టి నాయన, అల్లుడు గారు మనవరాలు అందరం బట్టి నాయన, వచ్చిన బంధువులు, స్నేహితులు, శుభాషులు అందరం బట్టి నాయన, ఈరోజు నా తండ్రి ప్రభు నాయన ఈ ఆదరణ కోడికలో, ఈ జ్ఞాపకార్థంలో ఇప్పుడును ఎల్లప్పుడూ నాయన సదాకాలము తోడైందును గాక. ఆమె యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. వందనాలు. మంచిది బిడ్డలారా, అందరికి వందనాలు. ప్రేమించి కుటుంబం వారు అందరికి భోజనాలు సిద్ధపరిచారు. భోజనం చేసిన తర్వాత సెలవు